సిద్దిపేటలోని కాళ్ళకుంట్ల కాలనీ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకు ఆనుకొని 1939 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమి గత బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే చిల్డ్రన్స్ పార్క్ కోసము కేటాయించారు. ఈ చిల్డ్రన్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో కొంతమంది దున్నగులు ఇక్కడ ల్యాండ్ కబ్జా చేస్తారని చెప్పి దౌర్జన్యంగా దాడికి వస్తున్నాడు. నువ్వు చూపెట్టు కదా, నువ్వు చూపెట్టు కదా. నేను కూడా మాలోని చూపెట్టు. 50,000 అడిగింది చూపెట్టు, తీసుకో. నువ్వు మత్తి చెప్పు, నువ్వు నాకు ఎన్ని పైసలు ఇచ్చినావు చెప్పు. మైక్ నోట్లు ఎందుకు కూర్చున్నావు? మైక్ నోట్లు ఎందుకు కూర్చున్నావు? ఇదే పద్ధతి, ఇదే క్రమశిక్షణ, ఇదే మాట్లాడేది, ఇదే పద్ధతి. ఎవరి నోట్లే కూర్చున్నావు? అవుతూ ఎందుకు మాట్లాడతాం? దేనికి మాట్లాడతాం? నిన్ను చంపినా, నిన్ను నరికినా, నిన్ను కొట్టినా, నమస్తే. సిద్దిపేటలోని కాళ్ళకుంట్ల కాలనీ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకు ఆనుకొని 1939 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమి గత బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే చిల్డ్రన్స్ పార్క్ కోసము కేటాయించారు. కానీ గతంలో కూడా మనము వార్త చేసినాం. ఈ చిల్డ్రన్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో కొంతమంది దున్నగులు ఇక్కడ ల్యాండ్ కబ్జా చేస్తారని చెప్పి మనం గతంలో కూడా వార్తా కథనాలు చేసినాం. కానీ ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి మళ్ళీ ఈ సంవత్సరంలో సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్లో కొంతమంది దుండగులు ఇక్కడ ఈ షెడ్లను నిర్మించుకుంటా ఈ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి షెడ్లను నిర్మించుకుంటా జాగలను కబ్జాలు చేయాలని చూస్తున్నారు. మరి ప్రభుత్వం మారినా కానీ ఈ దుండగులు మాత్రం భూ కబ్జాలకు పాల్పడుతున్న వారు మాత్రం ఇంతవరకు అసలు మారడం లేదు. మరి అధికారులకు మనం తెలియజేసినప్పటికీ కూడా గతంలోనే మున్సిపల్ అధికారులు ఇది ప్రభుత్వ భూమి, ఇందులో గతంలో చిల్డ్రన్స్ పార్క్ కోసం శాంక్షన్ అయిందని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సిద్దిపేటలో భూ కబ్జాలు వాడుతున్న వారు ఎంతోమంది ఉన్నా కానీ మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు గత నెలల కలెక్టర్ కార్యాలయంలో గత నెల 2వ తేదీన ఇటు కలెక్టర్ కార్యాలయంలో, ఇటు ఆర్డీఓ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసిరు. మరి ఇంతవరకు ఎందుకు పట్టించుకోవడం లేదు? దీని వెనుక ఉన్న అసలు నాయకులు ఎవరు? అటు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా మరి అధికారుల తీరా ఇటు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు మరి అధికారులు పనిచేస్తుర్రా? మొత్తం మీదనైతే గతంలో చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడికే క్లోజ్ చేస్తారు అని అనుకుంటే కాకుండా ఇంకా మిగతా జాగాలో కూడా ఈ షెడ్యూల్ వేసుకుంటా కాలనీ వాసులు ఎవరైనా వచ్చి అడిగితే బెదిరించుకుంటా భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఇంకా కొంచెం మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తిని పెట్టి ఎవరైనా వస్తే బెదిరియాలని చెప్పి బెదిరిస్తూ వాళ్ళకి ముడుపులు అప్పచెప్పకుండా వ్యవహరిస్తున్నారట. మరి వీళ్ళు ఈ సొంత పట్టజాగానైతే ఈ చెట్లకు సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఆ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు? మరి సీసీ కెమెరాలు పెట్టి చెట్లకు ఇక్కడికంటే ఎవరు వచ్చినా సీసీ కెమెరాలో చూసి వచ్చి బెదిరించి భయభ్రాంతులకు గురి చేద్దామనా? మరి సీసీ కెమెరాలు పెడుతురు. ఇలా పట్టాజాగా అయితే మరి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ మొత్తం మీద అసలు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ రాజకీయ నాయకుల ఈ ఆగడాలకు మాత్రం భూ కబ్జాదారులకు మాత్రం అంతు లేకుండా పోతుంది. మరి సిద్దిపేటలో ఏం జరుగుతుంది? ఏమనంటే సిద్దిపేటను అభివృద్ధి ఎత్తున్నాం అంటారు. వీళ్ళు చేసే అభివృద్ధి గిదా? మొత్తం ఏడ చూసినా ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకుంటా, ప్రభుత్వ భూమి కనబడితే కనుమరు చేసుకుంటా వ్యవహరిస్తున్నారు. అధికారులు అయితే మరి దీనిపైన చర్యలు తీసుకోవాలి కదా. మరి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకుంటలే?
చూస్తున్నాం కదా మొత్తము ఇక్కడ ఈ ల్యాండ్లో వచ్చేసి అక్కడి నుంచి దరిదాపు ఇవన్నీ ఇక్కడ ఈ గోడలు కట్టుకుంటా ఈ రూమ్ షెడ్లు వేసుకుంటా ఈ ల్యాండ్ అని యాక్టిఫై చేసుకోవాలని కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఆల్రెడీ రూములు కూడా వేసారు. ఇక్కడ ఈ స్తంభాలకు సీసీ కెమెరాలు అమర్చుకుంటా అంటే ఇంత పెద్ద సీసీ కెమెరాలు పెట్టుకుంటా మరి ఇక్కడ ఇట్లా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మరి అధికారులు ఎందుకు స్పందించడం లేదు? మరి అధికారుల వాటాలు ఎంత ఉన్నాయి? మరి మన సిద్దిపేట ఎంఆర్ఓ కాల్ చేసి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మరి ఈ ల్యాండ్కు సంబంధించి ఎంఆర్ఓ వారికి కాల్ చేద్దాం లైవ్లా ఒకసారి. హలో 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 చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, నేను మనకర్త న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ని మాట్లాడుతున్నా. చెప్పండి సార్, ఇది సిద్దిపేట మన ఏంది రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నాగదేత గుడి పోయే బైపాస్ రూట్లో 1939 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఉంది కదా సార్. ఇది వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేసి కాలనీ వాసులు వచ్చి ఇక్కడ హలో సార్ కలకుంట్ల కాలనీ అది కాళ్ళకుంట్ల కాలనీ బైపాస్ రోడ్లో 1939 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో ఇక్కడ కొంతమంది నేను గతంలో 2 years బ్యాక్ కూడా ఒక వార్త చేసిన ఇక్కడ ఏంది ల్యాండ్ కబ్జా చేస్తుర్రు షెడ్లు వేస్తుర్రు అని చెప్పి. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యి ఒక దరిదాపు ఒక 3-4 ప్లేస్లలో షెడ్యూల్ వేసిర్రు, ఈ పలకలు వేస్తున్నారు. ఇదేమన్నా మీకు పట్టా ల్యాండ్ అని అంటారు కదా సార్. మేము దాని మీద ఎంక్వైరీ కోసమే అయినాం. అది ఆల్రెడీ నేను అది ఎట్లయినా గవర్నమెంట్ ల్యాండ్ అయితే గులగొడతాం, అది నో డౌట్. వితౌట్ అది ఏంటంటే నాకు కొంచెం క్లారిటీ వచ్చేది ఉంది. వాళ్ళు ఎవరు పక్కకు ఉన్నారు కదా, వాళ్ళు పక్కలు ఎవరో డయాలిసిస్ కోసం కరీంనగర్ ఉన్నారట. ఇప్పుడు మొత్తం 9 ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. 1 to 9 ఫ్లాట్స్ ఉన్నాయి. 1 to 9 ఫ్లాట్స్ అనే దాంట్లో 1వ నెంబర్ ఫ్లాట్, 2వ నెంబర్ ఫ్లాట్, అందులో 7వ నెంబర్ ఫ్లాట్, 9వ నెంబర్ ఫ్లాట్ ఏమో ఖాళీ ఉన్నాయి అన్నట్టు. వాళ్ళు మాకు వచ్చిన లిస్ట్ లా అయితే 7వ నెంబర్ దాంట్లో ఎవరు పడుతున్నారు అని చెప్పి మా రిటైర్డ్ తహసీల్దారే వచ్చి మాకు కంప్లైంట్ చేసింది. అది మాకు అలాంటి ఇష్టం పోయింది. అది చూస్తే ఆయన రిజిస్ట్రేషన్ పేపర్లతో సహా వచ్చింది. అయితే యాక్చువల్ గా ఏమైందంటే అది గవర్నమెంట్ భూమి అయితే ఇన్ని రోజులు ఆగకపోదు, అది పట్టా ల్యాండ్ అనేసరికి మేము ఆగినాం. అయితే సార్, మీరు అయితే గతంలో కూడా మేము ఆ మున్సిపాలిటీలో వీళ్ళు కంప్లైంట్ చేస్తే మున్సిపల్ అధికారులు కూడా చెప్పారు ఏంటంటే ఇక్కడ ఇది అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ పార్క్ కోసం కేటాయించారు ప్రభుత్వ భూమి అని చెప్పారు. మేము గతంలో కూడా చేసినాం. మీరు అనేది ఏది ఇప్పుడు పలకలేసి గట్టి ఒక షెడ్ లెక్క వేసింది కదా కదా ఒక అక్కడ రేకుల రూమ్ పక్కకి ఒక 3-4 వేసారు సార్. ఈ పలకలు వేసారు మధ్యలో. మొన్న కూడా యూజ్ వచ్చిన అది పట్టా భూమి అవుట్ లో మేము ఆగినాం. పట్టా భూమి కాకపోతే అంటే అది ఏంటంటే ఆ 9 గుంటల భూమి ఆపి సార్ ఓకే, మీరు పట్టా భూమి అంటున్నారు కదా సార్. సార్ అది మొత్తం పట్టా భూమి కలకుంట్ల కాలనీ ఉంది కదా, ఓకే. అది పట్టా భూమిని ఏం చేసిందంటే గవర్నమెంట్ కాలనీ కోసం వాడు గవర్నమెంట్ కి ఇచ్చిండట. ఆ సువాయిన్స్ పట్టాదారు నా దగ్గర ఉండే ఇప్పుడు అనుకుంటా డాక్యుమెంట్ ఇస్తే ఆ 9 గుంటల భూమి ఆపిరు. ఆ 9 గుంటల భూమిలో 9 ప్లాట్లు చేసిండు. మేము నిన్న ఒక రిటైర్డ్ తహసీల్దార్ వచ్చిండు. నిన్న ఒక రిటైర్డ్ తహసీల్దార్ కూడా కంప్లైంట్ చేసిండు. గతంలో 2వ డేట్ నాడు కూడా కాలనీ వాసులు కొంతమంది ఫ్లాట్లు చేశారు. 9 మంది వచ్చారు. 9 మంది వచ్చారు. ఆ రిటైర్డ్ తహసీల్దార్ కూడా వచ్చిండు. రిటైర్డ్ తహసీల్దార్ వచ్చి ఇట్లా మాది అని అంటే అది మీరు పట్టా భూమి అయితే మీరు సివిల్ డిస్ప్యూట్, అది నాకు సంబంధం లేదు. అది గవర్నమెంట్ భూమి పట్టా భూమి తెలుసుకోవడానికి నాకు ఒక్క రోజు టైం. యాక్చువల్లీ నేను సోమవారం నాడే ప్లాన్ చేస్తాను సార్. మరి ఒక్కసారి దీన్ని మీరు దీనిపైన ఎంక్వైరీ చేసి ఒకసారి తెలుసుకుంటే బాగుంటాయి కదా సార్. యాక్చువల్గా సోమవారం నాడు మంగళవారం తెలుసు. వాళ్ళు కరీంనగర్ పక్క వాళ్ళు ఉన్నారనేది పక్క 2 షాపులు లెక్క ఉంటాయి. వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళ ఇప్పుడు డాక్యుమెంట్ల కోసం పోయినాం మేము తీసుకోవడానికి. వాళ్ళకి ఏంటంటే ఒక ఆయన డయాలిసిస్ పేషెంట్ అట, అది కరీంనగర్ లో ప్రతి వాళ్ళలో ఎన్నడో ఉన్నాడట. పేపర్ ఇంకొక ఆమెనేమో ఇకనో ఏమో ఆఖరికి పోయింది అని అన్నట్టు. మాక్సిమం నాకు రేపటి వరకు క్లారిటీ వస్తుంది సార్. ఓకే సార్, మీరు దీని మీద క్లారిటీ తీసుకొని అది ఏందో ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మాకు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడ కొంతమంది వచ్చిన బాధితులు ఎవరైతే వస్తే వాళ్ళు బెదిరించుకుంటా ఇక్కడ చెట్లకు సీసీ కెమెరా అమర్చారు, ఇట్లా జరుగుతుందని చెప్పారు సార్. ఒకసారి మీరు నాకు నోటీస్ ఉంది. ఓకే, అది పట్టా ల్యాండ్ అయితే దాన్ని ఏం చేయలేదు అంటే ఊపెన్ చెప్తున్నా సార్. ఓకే, పట్టా ల్యాండ్ అయితే మీరు ఎవరు ఏం చేయరు. ఒకసారి దీని మీద ఎంక్వైరీ జరిపించండి. జరిపించిన తర్వాత మీరు చెప్తున్నా కదా రేపు మధ్యాహ్నం లేకపోతే రేపు సాయంత్రం వరకు లేకపోతే ఎల్లుండి
సార్. ఎల్లుండి గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి ఎల్లుండి గుడ్ ఫ్రైడే కాదు రేపు ఎల్లుండి వరకు చెప్తా సార్ ఓకే సార్, మీరు లైవ్ లో ఉన్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. దీని మీద ఒకవేళ మీరు ప్రభుత్వ భూమి అయిన ఒకవేళ తేలిందనుకో మీరు కంపల్సరీ చర్యలు తీసుకోండి సార్. ఎందుకంటే కూలగొట్టుడే ఓకే సార్, ప్రభుత్వ భూమి అయితే డెఫినెట్ గా నేను కూలగొట్టిస్తాను. ఓకే. ఓకే ఓకే సార్. చూస్తున్నాం కదా, ఎంఆర్ఓ గారు అంటున్నారు ఒకవేళ దాన్ని ఇది పట్టా ల్యాండ్ అయితే మేము వదిలేస్తాము, ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే మాత్రం మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఒక 2-3 రోజులు మాకు టైం కావాలని ఎంఆర్ఓ గారు అయితే చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మేరు రాజేష్.